జయం రవి విడాకుల వ్యవహారం ప్రస్తుతం తమిళ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆ హీరో విడాకుల మ్యాటరే వైరల్ అవుతోంది. అయితే అది అలా నడుస్తుండగానే మరో బాంబు లాంటి న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురుని జయం రవి పెళ్లి చేసుకోబోతున్నాడని. ఇంతకీ ఆ వార్తల్లో నిజమెంత అన్నది తెలియదు, కానీ ఈ వ్యవహారం మాత్రం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే గత 4-5 నెలల నుంచి జయం రవి విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ వాళ్ళు స్పందించకపోవడంతో రూమర్ అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు స్వయంగా జయం రవే అఫీషియల్గా ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. తన సతీమణి ఆర్తితో 16 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించాడు జయం రవి. అది బాధాకరమైన, బయటకు చెప్పుకోలేని కొన్ని వ్యక్తిగత కారణాలతో తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని, ప్రతి ఒక్కరూ మా ప్రైవసీని గౌరవిస్తారని విజ్ఞప్తి చేస్తున్నట్టు ప్రకటించాడు రవి. అయితే ఆయన విడాకులు ప్రకటించిన కొద్దిసేపట్లోనే ఇంకో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఆమె ఎవరు? ఆర్తితో వైవాహిక బంధం రద్దు అనేది ప్లాన్ ప్రకారమే చేశాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన పెద్ద కూతురు ఐశ్వర్యకు విడాకులు తీసుకున్న హీరోతో పెళ్లి చేయాలని చూస్తున్నట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 18 ఏళ్లు కలిసుండి 2 కొడుకులకు జన్మనిచ్చిన తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ తన కూతురికి మరో పెళ్లి చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన మరెవరో కాదు, జయం రవేనని తెలుస్తోంది. జయం రవి కూడా రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. అందుకే ఆర్తితో విభేదాలొచ్చి విడిపోయారనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ పెళ్లి చేయాలని చూస్తున్నారట రజనీకాంత్. వాస్తవానికి గతంలో రజనీకాంత్ జయం రవి ఐశ్వర్యకు వివాహం జరిపించాలని చూశారు. కానీ అప్పటికే జయం రవి ఆర్తితో ప్రేమలో ఉండడంతో ఈ విషయం తెలుసుకున్న ఆర్తి తల్లి మంచి మనసున్న వ్యక్తిని దూరం చేసుకోవడం ఇష్టం లేక వెంటనే ఇద్దరికీ వివాహం జరిపించింది. దీంతో రజనీకాంత్ సైలెంట్ అయిపోయారు. అయితే ఇటీవలే ఈ సీక్రెట్ను సవితా జోసెఫ్ అనే జర్నలిస్టు బయటపెట్టారు. ఇప్పుడు జయం రవి విడాకులు తీసుకోవడంతో ఆ జర్నలిస్టు చెప్పిన మాటలు నిజమేనని, ఇదంతా పక్కా ప్లాన్తోనే జరిగిందని, అందుకే జయం రవి తన భార్యకు విడాకులిచ్చి ఇప్పుడు ఐశ్వర్యను వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇద్దరు సింగిల్గానే ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోబోతున్నారని, ఈ వివాహానికి రజనీకాంత్ పెద్దగా మారనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జయం రవి విడాకుల వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది. భర్త జయం రవితో డైవోర్స్ గురించి ఆర్తి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. రవి తనకు తెలియకుండానే ఈ ప్రకటన చేశారని, అది చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు ఆర్తి. తమ మధ్య నెలకొన్న మనస్పర్ధలను, విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించానని, భర్తతో నేరుగా మాట్లాడే ఛాన్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు తనకు ఆ అవకాశం దక్కలేదన్నారు. అన్యాయంగా తనపై వేస్తున్న నిందనలను భరించడం కష్టంగా ఉందని, తనను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆర్తి వాపోయారు. అయితే ఒక తల్లిగా తన తొలి ప్రాధాన్యం ఎప్పుడూ పిల్లల శ్రేయస్సేనని, ఈ వార్త వారిపై ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. అయితే కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందన్నారు. ఆర్తి ప్రముఖ టెలివిజన్ ప్రొడ్యూసర్ అయిన సుజాతా విజయ్ కుమార్ కూతురు. ఇక ఎడిటర్ మోహన్ తనయుడిగా, డైరెక్టర్ మోహన్ రాజా తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు జయం రవి. తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ స్టార్ట్ అయింది. తెలుగు సినిమా జయం తమిళ రీమేక్తో హీరోగా మారాడు రవి. ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించాడు. తమిళంలో వరుస సినిమా ఆఫర్లు, వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సాధించుకోగలిగాడు జయం రవి. చాలా తక్కువ టైంలోనే తమిళ స్టార్ హీరో లిస్టులో ప్లేస్ సంపాదించాడు. వారసత్వంగా వచ్చిన సొంతంగా ఎదిగాడు జయం రవి. జయం సినిమాతో తన కెరీర్ స్టార్ట్ అవడంతో రవి కాస్త జయం రవిగా స్థిరపడ్డాడు. జయం రవి, ఆర్తి దంపతులకు 2 కుమారులు. జయం రవి చివరిగా పొన్నియిన్ సెల్వన్ 2తో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు రవి ప్రస్తుతం 3 సినిమాల్లో నటిస్తుండగా షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే భార్యతో విడాకులు, ఆ తర్వాత ఆర్తి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. దీనికి తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురితో జయం రవి పెళ్లి అంటూ వస్తున్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఈ మొత్తం వ్యవహారంపై జయం రవి ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.